గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం టేబుల్స్ని ఈజీగా ఎలా గుర్తుకుంచుకోవాలో చూద్దాం. మనం టేబుల్స్ చాలా వరకు ఈజీగా ఒక 15 days 1 monthకి రివిజన్ చేయకపోతే మనం ఈజీగా వాటిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం టేబుల్స్ అనేవి ఈజీగా ఎలా గుర్తుకుంచుకోవాలి, ఈవెన్ క్లవర్ స్టూడెంట్, యావరేజ్, బిలో యావరేజ్, ఏ స్టాండర్డ్లో ఉన్నటువంటి స్టూడెంట్ అయినా, ఈవెన్ టీచర్స్ అయినా కూడా అన్ని టేబుల్స్ 20 వరకు పర్ఫెక్ట్గా గుర్తుకుండవు. సో అలాంటప్పుడు మనం టేబుల్స్ని ఈజీగా ఎలా గుర్తుకుంచుకోవాలో నేను ఒక ట్రిక్ చెప్తాను. మనం ఈజీగా మర్చిపోయేటువంటి టేబుల్స్లో కొన్ని టేబుల్స్ మనం ఈజీగా మర్చిపోయే అవకాశం ఉంది. 13 టేబుల్ 12 టేబుల్ గుర్తుకుంటుంది, 13 టేబుల్ 14 టేబుల్ మర్చిపోతాం. అదేవిధంగా 15 టేబుల్ మనకి ఈజీగా గుర్తుకుంటుంది. నెక్స్ట్ 16, 17, 19, 18 టేబుల్స్ కూడా మనం ఈజీగా మర్చిపోతాం. సో అలాంటప్పుడు మనం టేబుల్స్ని ఈజీగా ఎలా గుర్తుకుంచుకోవాలి అనేది నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. అన్ని టేబుల్స్కి మనం అలా ట్రిక్స్ ప్రిపేర్ అయినప్పుడు అవి అన్నీ కూడా పాసిబుల్ కాదు. కానీ ఈ యూనిట్స్ ప్లేస్లో 9 ఉన్నటువంటి టేబుల్స్ని మనం ఈజీగా ఎలా గుర్తుకుంచుకోవాలో చెప్తాను. నేను ఇక్కడ టేబుల్ రాసిన, రిజల్టింగ్ నెంబర్ మాత్రం రాయకుండా లీవ్ చేసిన. సో ఇప్పుడు మనం రిజల్టింగ్ నెంబర్ రాద్దాం. 9 × 1 = ఇక 9 ఇంటూ, ఫస్ట్ నేను యూనిట్స్ ప్లేస్ నెంబర్ రాస్తాను. యూనిట్స్ ప్లేస్ 9, 8, 7 ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ మనం రాసుకోవాలి. 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇది కంప్లీట్ యూనిట్స్ ప్లేస్ నెంబర్. నౌ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే టెన్స్ ప్లేస్ నెంబర్ రాద్దాం. టెన్స్ ప్లేస్ నెంబర్ ఫస్ట్ 0, ఇది రాసినా రాయకున్నా ఏం కాదు. నెక్స్ట్ 0 తర్వాత మనం ఇక్కడ 1 రాద్దాం. 1, 2 ఒక్కొక్క నెంబర్ పెంచుకుంటూ నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో నెంబర్స్ రాద్దాం. 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇప్పుడు 9 టేబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది. 9 1s 9, 9 2s 18, 9 3s 27, 9 4s 36, 9 5s 45, 9 6s 54, 9 7s 63, 9 8s 72, 9 9s 81, 9 10s 90. ఏంటంటే ఫస్ట్ మనం యూనిట్స్ ప్లేస్లోనేమో 9తో స్టార్ట్ చేసి ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ 0 వరకు రాయాలి. టెన్స్ ప్లేస్కి వచ్చేసరికి మనం ఫస్ట్ 0తో స్టార్ట్ చేసి 9 వరకు రాయాలి. సో మనకి ఈజీగా ఇలా 9 టేబుల్ అనేది గుర్తుకుండిపోతుంది. ఇప్పుడు 19 టేబుల్ని మనం ఈజీగా మనకున్నటువంటి యూనిట్స్ ప్లేస్ నెంబర్ని యాజ్ టీజ్గా రాద్దాం. ఫస్ట్ 9తో స్టార్ట్ చేసి 8, 7, 6, నెక్స్ట్ 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ వన్స్ ప్లేస్ అనేది రాసాను. నెక్స్ట్ మనం టెన్స్ ప్లేస్ నెంబర్ అనేది రాద్దాం. ఇక టెన్స్ ప్లేస్ నెంబర్ ఫస్ట్ ఇక్కడ మనం నెంబర్స్ అనేవి సీక్వెన్స్గా రాసాం. ఇందులో నెంబర్స్ అనేవి 19 టేబుల్ 19లో టెన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1కి 2 యాడ్ చేసుకుంటూ రాస్తే మనకు సరిపోతుంది. 3, 1 + 2 3. ఆల్టర్నేట్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ రాసినా సరిపోతుంది, లేకపోతే 2 యాడ్ చేసుకున్నా సరిపోతుంది. 5, 7, 9, 11, 13, 15, 17, 19. మనం 2 నెంబర్స్ యాడ్ చేసినా కానీ లేదా ఆడ్ నెంబర్స్ని రాసుకున్నా మనకి 19 టేబుల్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 29 టేబుల్ నేను కంప్లీట్ ఇక్కడ రాసా. 29 టేబుల్లో మనం ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ నెంబర్ రాద్దాం. యూనిట్స్ ప్లేస్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇది యూనిట్స్ ప్లేస్ నెంబర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం టెన్స్ ప్లేస్ నెంబర్స్ రాద్దాం. టెన్స్ ప్లేస్ నెంబర్ అనేది ఇది
ఫస్ట్ మనం ఇక్కడ 2 నంబర్స్ యాడ్ చేసాం. ఫస్ట్ దాంట్లో 1 నెంబర్ యాడ్ చేసాం. నెక్స్ట్ 19 టేబుల్లో 2 యాడ్ చేసాం. ఇప్పుడు 3 యాడ్ చేస్తూ మనం రాస్తే సరిపోతుంది. 3 29 29 1s 29 29 2s 5 2 plus 3 5 2 plus 3 5 5 plus 3 8 87 8 plus 3 11 11 plus 3 14 14 plus 3 17 17 plus 3 20 next 20 plus 3 23 again add 3 20 plus 3 26 29 ఇది 29 టేబుల్. ఇలా మనం ఈజీగా గుర్తుకుంచుకోవచ్చు. ఫస్ట్ 9 టేబుల్లో మనం అన్ని టేబుల్స్కి కూడా వన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ నంబర్ అనేది సేమ్ ఉంటుంది. యూనిట్స్ ప్లేస్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం టెన్స్ ప్లేస్ నెంబర్కి వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో మనం 1 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 19 టేబుల్కి వచ్చేసరికి 2 నంబర్స్ యాడ్ చేసుకోవాలి. 29 టేబుల్కి వచ్చేసరికి 3 నంబర్స్ యాడ్ చేసుకుంటూ మనం ఈజీగా రాస్తే సరిపోతుంది. ఇలా మనం ఈజీగా 19 29 టేబుల్స్ని కూడా ఈజీగా గుర్తుకుంచుకోవచ్చు. ఇప్పుడు టెన్స్ ప్లేస్ నెంబర్ రాద్దాం. టెన్స్ ప్లేస్ నెంబర్కి వచ్చేసరికి మనం ఇక్కడ 3 ఉంది. 3కి సో మనం నెక్స్ట్ యాడ్ చేసే నెంబర్ ఎంత ఉండాలంటే 4 అయి ఉండాలి. 4తో యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 39 రాయాలి. 39 1s 39 నెక్స్ట్ 39 కాబట్టి 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి 4తో యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రతి టెన్స్ ప్లేస్ నెంబర్కి 4 యాడ్ చేసుకుంటూ మనం సీక్వెన్స్ అనేది రాస్తే సరిపోతుంది. సో 3 + 4 అనేది 7 అవుతుంది. 78 నెక్స్ట్ 7 + 4 11 117 39 3s 117 7 + 4 అంటే 156 నెక్స్ట్ 15 + 4 ఇప్పుడు 39 టేబుల్ ఎలా రాయాలో చూద్దాం. 39 టేబుల్కి వచ్చేసరికి ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ నెంబర్ అనేది 9తో స్టార్ట్ అయ్యి 3 డిజిట్ నెంబర్ వస్తుంది. సో 9తో స్టార్ట్ అయ్యి 9 8 7 6 5 4 3 2 1 0 ఇది యూనిట్స్ ప్లేస్ నెంబర్. మనం టెన్స్ ప్లేస్ నెంబర్ రాద్దాం. వన్స్ ప్లేస్ నెంబర్ రాసాం కదా. టెన్స్ ప్లేస్ నెంబర్ అనేది ఫస్ట్ ఇది 39 టేబుల్. సో ఫస్ట్ మనం 3 రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టెన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి మనం 4 యాడ్ చేస్తూ రాసుకోవాలి. నెక్స్ట్ నెంబర్స్ 3 + 4 7 13 2s 78 నెక్స్ట్ 39 3s 7 + 4 11 నెక్స్ట్ 11 + 4 ఏమవుతుంది 15 + 4 19 + 4 23 + 4 27 + 4 31 + 4 35 + 4 39 39 × 10 = 390. సో మనకు 39 టేబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈజీగా కూడా 39 టేబుల్ రాసుకోవచ్చు. నేను నెక్స్ట్ 49 టేబుల్ ఎలా రాయాలో చూపిస్తాను. 49 టేబుల్ అనేది వన్స్ ప్లేస్లో మనం యాస్టీస్గా నంబర్స్ రాసేద్దాం. 9 8 7 6 5 4 3 2 1 0 మనం యూనిట్స్ ప్లేస్ నెంబర్ అనేది యాస్టీస్గా రాసేసాం. ఇప్పుడు మనం టెన్స్ ప్లేస్ నెంబర్స్ రాద్దాం. టెన్స్ ప్లేస్ నెంబర్ 49 1s 49 నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కదా. 4 ఉంది కాబట్టి మనం 5 యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ నెంబర్స్ రాస్తే సరిపోతుంది. సో 4 + 5 9 9 + 5 14 14 + 5 19 19 + 5 24 24 + 5 24
ప్లస్ 5 29, 29 ప్లస్ 5 34, 34 ప్లస్ 5 39, 39 ప్లస్ 5 44, 44 ప్లస్ 5 49. ఇప్పుడు మనకు 49 టేబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 59 టేబుల్ రాద్దాం. 59 టేబుల్ యాజ్ టీస్గా మనం యూనిట్స్ ప్లేస్ నెంబర్ రాసేద్దాం. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇది యూనిట్స్ ప్లేస్ నెంబర్. నెక్స్ట్ బిఫోర్ నంబర్స్, టెన్స్ ప్లేస్ నెంబర్స్. టెన్స్ ప్లేస్ 59 1s 59, 59. నెక్స్ట్ ఇప్పుడు యూనిట్స్ మనకు టెన్స్ ప్లేస్లో అనేది 5 ఉంది కాబట్టి నెక్స్ట్ 6ని యాడ్ చేస్తూ నెంబర్స్ రాయాలి. 6 యాడ్ చేస్తూ నెంబర్స్ రాయాలంటే మనకు 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 6 17, 17 ప్లస్ 6, 17 ప్లస్ 6 ఏమవుతుంది 23, 23 ప్లస్ 6 29, 29 ప్లస్ 6, 29 ప్లస్ 6 35, 35 ప్లస్ 6, 35 ప్లస్ 6 ఏమవుతుంది 41, 41 ప్లస్ 6 47, 47 ప్లస్ 6, 47 ప్లస్ 6 53, 53 ప్లస్ 6 59. మనకు 59 ఇంటూ 10 ఈక్వల్ టు 590. 59 టేబుల్ కూడా మనం ఈజీగా రాసేయచ్చు. ఇలా ఏ టేబుల్ అయినా మనం ఈజీగా ఈ మెథడ్ గుర్తుకుంచుకుంటే చాలా ఈజీగా 9 టేబుల్, 19 టేబుల్, 29 టేబుల్, 39, 49, 50 ఏ టేబుల్ ఇచ్చినా కానీ మనం ఈజీగా గుర్తుకుంచుకొని 100 వరకు కూడా ఇలాగే టేబుల్స్ అనేది రాయొచ్చు.